రాజకీయాలలోనే కాదు, తన సొంత పుట్టినరోజుకు కూడా ఎక్కడా లేని విధంగా అంటే హంగు ఆర్భాటాలు లేకుండా ఆయన రాజకీయాల్లో ఉన్నా కూడా రాజకీయాల్లో ఒక కొత్త వరవడి సృష్టించారు. ఎందుకంటే రాజకీయాల్లో అతను కనీసం నామినేషన్ వేసేటప్పుడు కూడా హంగు ఆర్భాటం లేకుండా ఒక్క 5 మందితో వారు వెళ్ళి నామినేషన్ వేశారు. అలాగే ఈరోజు పుట్టినరోజు చేసుకున్నా కూడా ఎక్కడా కూడా ఆయన పుట్టినరోజు అని చెప్పవద్దు, ఎక్కడా కూడా హంగు ఆర్భాటాలు నాకు చేయవద్దు, ఎక్కడా కూడా నాకు మీరు ఇబ్బంది పెట్టొద్దనే ఉద్దేశంతో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రోజు ఎంత నిరాడంబరగా ఆయన జన్మదిన వేడుకలు జరిగాయంటే కావల్లో ఆశ్చర్యపోవాల్సిందే. ఎవరైనా నాయకులు అనే వాళ్ళు ఉంటే వాళ్ళ పబ్లిసిటీ, వాళ్ళ హంగు ఆర్భాటం, అదే పుట్టినరోజు గతంలో ఉన్న నాయకులైతే ఒక పుట్టినరోజు అయితే డీజే పాటలతో నైట్ అర్ధరాత్రి నుంచే డ్యాన్సులు వేస్తూ పాటలు కేకులు కట్ చేస్తూ అవుట్లు పేలుస్తూ అలాగే ఆ అంటే టౌన్ మొత్తం ఊరేగింపుగా తిరిగి హంగు ఆర్భాటాలు చేస్తారు. కానీ ఎక్కడా కూడా ఫ్లెక్సీలు లేకుండా ఒక ఫ్లెక్సీలు అంటే టౌన్ మొత్తం ఫ్లెక్సీలు విపరీతంగా కనిపించాయి గతంలో. కానీ ఈ రోజు ఎక్కడా కూడా ఎలాంటి ఫ్లెక్సీలు లేకుండా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కేవలం కావలి ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో కేవలం ప్రజలకు ఉపయోగపడే విధంగా రక్తదాన శిబిరం మాత్రమే ఏర్పాటు చేసిన నాయకులు ఈరోజు సుమారు దాదాపు 102 మంది ఎవరు ఎక్కడా కూడా ఏ పిలుపు లేకుండా స్వచ్ఛందంగా తెలుసుకొని వచ్చి వారు ఈరోజు బ్లడ్ డొనేట్ చేశారు. అలాగే ఈరోజు ఐకాన్ సెంటర్లో కొంతమంది టీడీపీ నాయకులు వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడానికి ఆయన నిర్మించిన ఐకానిక్, ఆయన సొంత నిధులతో నిర్మించిన ఐకానిక్ సెల్ పాయింట్ లో ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు కావలి పట్టణ టీడీపీ నాయకులు చాలా మంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా కావలి హాస్పిటల్ డైరెక్టర్ చెవల రామకృష్ణ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు మీ హాస్పిటల్లో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి పిలుపు లేకుండా ఈరోజు 102 మంది స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ ఇచ్చారు. ముందుగా మా నాయకుడు మా అన్న దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మీ సిఎండి న్యూస్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక్కసారి హాస్పిటల్లో ఈరోజు 102 మంది బ్లడ్ క్యాంప్ జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది, ఏ పిలుపు లేకుండా. ఇందులో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాజకీయాలకి ఏమాత్రం సంబంధం లేని ఎక్కువ యువత వచ్చి స్వచ్ఛందంగా ఇచ్చారు. అంటే వాళ్ళు నిశితంగా గత 4 నెలల నుంచి కావల్లో ఏం జరుగుతుందో పరిశీలిస్తున్నారు. ఇంతకుముందు పరిపాలనకి ఇప్పటి ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి పరిపాలనని వాళ్ళు బేరీ చేసుకొని ఇలాంటి నాయకుడిని ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలి, మనం అండదండగా నిలబడాలన్న మంచి ఆలోచనతో స్వచ్ఛందంగా ఈరోజు 102 మంది గవర్నమెంట్ హాస్పిటల్కి కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం భవిష్యత్తులో అది ఒక గొప్ప సంకేతం, శుభ సంకేతం. ఇంకోటి ఏంటంటే నేను ఈ సందర్భంగా ప్లీజ్ యాక్చువల్గా ఒక లీడర్కి 2 కళ్ళు, పార్టీ, అడ్మినిస్ట్రేషన్లో ఆయన అన్ని విధాలుగా ఈరోజు తుమ్మలపెంట రోడ్ అయితేనేమి, దగదర్తి రోడ్ అయితేనేమి, ఈరోజు కావల్లో ఎక్కడైనా సరే ఎంక్రోచ్మెంట్ అయితేనేమి, భవిష్యత్తులో కావలికి కావాల్సిన నిధులు వాటన్నిటిని గ్యాదర్ చేయడంలో అయితేనేమి, అటు ఆధ్యాత్మిక ఒక కేంద్రంగా ఈ రేపు ఆదివారం జరగబోయే కొండబిట్రగుంటలో జరగబోయే ప్రోగ్రాం అయితేనేమి చేస్తూ ప్యారలల్గా అట్ ది సేమ్ టైం పార్టీని కూడా బ్యాలెన్స్ చేస్తూ పార్టీ క్యాడర్కి ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో ఇన్నేళ్ల నుంచి వాళ్ళందరికీ సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది అని కష్టకాలంలో కూడా పార్టీకి అండగా నిలబడ్డ వాళ్ళందరికీ వెన్నంటి ఉంటాను నేను అని ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తానికి భరోసా ఇవ్వడానికి జస్ట్ 2 ఎగ్జాంపుల్స్. 2 పార్టీ పెట్టినప్పటి నుంచి తటవర్తి శ్రీనివాస్ ఆయన పార్టీ కోసం ఎంతో లాయల్గా నిలబడ్డాడు. అలాంటి వ్యక్తికి ఏ రోజు పదవి ఉన్నా లేకపోయినా పార్టీని కనిపెట్టుకొని ఉన్నాడనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయనకు పదవి ఇచ్చారు. నేను కూడా తెలుగుదేశం పార్టీలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే అన్న ఈరోజు అధికారంలోకి రాగానే తన ఎమ్మెల్యే గెలవగానే మొట్టమొదట ఒక కార్యకర్తగా నాకు నామినేటెడ్ పోస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్గా ఇచ్చారు. ఇంతకు మించి ఒక నాయకుడిగా గత 4 నెలల్లో ఆయన సాధించిన విజయాలు అనేది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందులో ఇవన్నీ మచ్చు తునకలు. సో మీ ద్వారా మా కృతజ్ఞతని ఆయనకి తెలియజేస్తున్నాం. మరో టీడీపీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. ఆయన ఎన్టీఆర్ టైం నుంచి ఆయన టీడీపీ పార్టీని కొమ్ము కాసుకొని వస్తున్నారు. ఈ రోజు ఆయన కూడా కావ్య కృష్ణారెడ్డి గారితో ఆయన నడిచారు మొన్న టీడీపీ ఎలక్షన్ లో కూడా. ఈ రోజు ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయం చూస్తా ఉన్నారు, ఈ రోజు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు
ఘనంగా నిర్వహించారు. ఎలా చూస్తారు మీరు? ఎన్నికల్లో వాగ్దానాలు ఇవ్వటం అందరికి తెలుసు, ఆ వాగ్దానం నెరవేర్చడం కొందరికి తెలుసు. మన వెంకటకృష్ణారెడ్డి గారు నేను గెలిస్తే నేను ముందుగా తీర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు బాధపడితే విషయం తెలుసుకున్నాను. ఈ రోడ్డును మొట్టమొదటిసారిగా మీకు అందంగా అలంకరిస్తానని చెప్పారు. మాట తప్పని మడవ తిప్పని మన కావలి శాసనసభ్యులు వెంకటకృష్ణారెడ్డి గారు. అంతేకాదు ఎవరిని గుర్తించాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరు పార్టీ విధేయులుగా ఉంటారో, ఎవరు అవకాశం కోసం వస్తున్నారో కనిపెట్టి ఒక కెమెరాలు కాదు సీసీ కెమెరా కన్నా ఎక్కువగా మొత్తం స్కాన్ చేసేటటువంటి ఆ కళ్ళలోనే ఇతను పార్టీకి ఉపయోగపడేవాడా కాదా అని కనిపెట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలనేటటువంటి చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు కావులి శాసనసభ్యులు కావటం మన అదృష్టంగా భావిస్తూ ఆయన ఈరోజు మంత్రి కావల్లో రాబోయే ఎన్నికల్లో కావల్లో మంత్రిగా రెండవ మంత్రిగా కలిగి యానారెడ్డి తర్వాత వెంకటకృష్ణారెడ్డి గారు మంత్రి స్థానానికి రావాలని చెప్పి ఆకాంక్షిస్తుంటూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అలాగే ఈ రోజు ఎక్కడ ఎలాంటి పిలుపునివ్వకుండా ఈ రోజు ఫుల్ సక్సెస్ఫుల్ గా ఈ రోజు 102 మంది ఈ రోజు బ్లడ్ క్యాంప్ ఫుల్ గా వాళ్ళు వెళ్ళి బ్లడ్ డొనేట్ చేశారు. అలాగే ఈ రోజు మనతో మాట్లాడే కావలి టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒక ఎమ్మెల్యే గారు అంటే వాళ్ళు కోరుకుంటారు, పబ్లిసిటీ కోరుకుంటారు. ఒకవేళ డైరెక్ట్ చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా నాకు ఫ్లెక్సీలు వేయించండి, కేకులు చేయించండి, శాల్వాలు తేండి, బొక్కేలు తేండి చేయించుకుంటారు. ఫ్లెక్సీలు కట్టుకునేందుకు ఒక టీంనే ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఎలాంటి ఒక ఫ్లెక్సీలు కూడా వద్దు, మాకు కనీసం కేక్ కూడా వద్దు, ప్రజలకు ఉపయోగపడే ఏదైనా ఉంటే చేయండి అని చెప్పారు. ఈ రోజు మీరు మీ ఆధ్వర్యంలో ఈ రోజు హాస్పిటల్లో ఘనంగా ఈరోజు బ్లడ్ డొనేట్ చేయించారు. ఎలా చూస్తారు మీరు? ముందుగా కావల పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీరు అన్నట్లుగా ఈరోజు పుట్టినరోజు అని చెప్పేసి ఆయన చెప్పలా. మేము కొంతమేరకు విషయం తెలుసుకొని మా అంతగా మేము అనుకొని ఈ రోజు పుట్టినరోజు అని తెలుసుకొని చేసే కార్యక్రమాలే కానీ అసలు ఎమ్మెల్యే గారు ఈరోజు అందుబాటులో కూడా లేరు, ఉంటానని కూడా చెప్పలా. ఈరోజు అసలు పుట్టినరోజే కాదని చెప్పారు. నాకు పుట్టినరోజు ఈ రోజు కాదు, మీరెవరు కూడా పుట్టినరోజు వేడుకలు చేయొద్దని కూడా చెప్పారు మాకు. కానీ మాకు ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ రోజున ఆయనకి పుట్టినరోజు వేడుకలు కానీ కాకుండా పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకి, అణగారిన వర్గాలకి ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ అందుతుంది. మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి కమిటీ మెంబర్లు ఉన్నారు. అటువంటి హాస్పిటల్కి బ్లడ్ కొరత అనేది ఉందని తెలుసుకొని ఒక సర్వీస్ మోటివ్తో ఒక ప్రజా ప్రయోజనకరంగా ఉంటుందని ఆలోచించి మేము డొనేషన్ క్యాంపు జనరల్గా జస్ట్ వాట్సాప్లో పెట్టాం. బ్లడ్ డొనేషన్ చేయవలసిన వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ డొనేషన్ చేయాలి, ఈరోజు కృష్ణారెడ్డి గారి జన్మదిన సందర్భంగా కావల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నామని ఒకే ఒక మెసేజ్ని చూసి వచ్చిన వాళ్ళందరూ కూడా. ఇందాక మా హాస్పిటల్ డైరెక్టర్ కృష్ణ చెప్పినట్టు యువత చాలా ముందుకు వచ్చారు. గత 4 నెలల కాలంలో కృష్ణారెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఎక్కడా కక్షపూరిత వాతావరణం లేకుండా కావల పట్టణం అభివృద్ధి, కావల నియోజకవర్గ అభివృద్ధిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన యొక్క ఆలోచనలు కానీ ఒక పక్కన ఆధ్యాత్మికంగా రేపు 17వ తారీఖున శృంగేరి పీఠాధిపతి గారు వస్తున్నారు. ఆలయ గోపురం యొక్క భూమి పూజకి, అదేవిధంగా ఆలయ ప్రాకారం యొక్క నిర్మాణానికి భూమి పూజకి వస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా కావల పట్టణ ప్రజలే కాకుండా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సిఎండి న్యూస్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. 17వ తారీఖు బెలకోట క్షేత్రం అయినటువంటి కొండబెట్రగుంటకి ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానంకు మనకి ప్రసిద్ధంగా ఈ రోజున ఆ పీఠాధిపతి గారిని మనం కలవాలని అంటే చాలా నష్టాలు కోర్చాలి, చాలా బాధలు పడాలి. అటువంటి పీఠాధిపతి గారే మన కావలకు వస్తున్నారు, మన కొండబెట్రగుంటకు వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆయన యొక్క ఆశీర్వచనాల కోసం ప్రతి ఒక్క హిందూ ధర్మాన్ని పాటించేవారు భక్తులందరూ కూడా దయచేసి 17వ తారీఖు కొండబెట్రగుంటకు సతీ సమేతంగా పిల్లలతోనూ కుటుంబ సమేతంగా రావాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోనూ, కలుగోలమ్మ అమ్మగారి ఆశీస్సులతోనూ,
కృష్ణారెడ్డి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మంచి ఆనందంగా వాళ్ళ కుటుంబం ఉండాలని చెప్పని మేము మనసా వాచ కర్మన కోరుకుంటున్నాం. వారికి మాకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే గెలిచినప్పటి నుంచి గెలిచిన మరుసటి క్షణమే అదే నెలలో ఇక్కడ ఏఎం బేకరీ సెంటర్ లో ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ కావాలికి ఒక ఐకానిక్ సెంటర్ కావాలి. ఐకానిక్ ప్రతి ఒక్కరూ అక్కడ ఏదైనా ఫంక్షన్ చేసే విధంగా అక్కడ మన పాయింట్ సెల్ పాయింట్ గుర్తుండే విధంగా ఇది ఇక్కడ 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఏర్పాటు చేశారు. ఈ రోజు అదే జాతీయ జెండా వద్ద ఇక్కడ కావలి పట్టణ టీడీపీ సీనియర్ నాయకులు తిరువిధి ప్రసాద్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వారు ఇక్కడే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సెల్ఫీ పాయింట్ వద్ద మీరు ఆయన పుట్టినరోజు వేడుకలు చేయాలనుకుంటున్నారు, దేనికోసం? ఆయన జాతీయ భావాలని పుణిగిపుచ్చుకొని ఈ యొక్క ప్రజలందరూ కూడా కావలి నియోజకవర్గాన్ని పట్టణాన్ని ప్రేమించాలి. ఎక్కడైతే మనం పుట్టామో, ఎక్కడైతే పుట్టి పెరుగుతున్నామో ఆ ఉన్న ప్రాంతానికి మనం సేవ చేయాలని చెప్పి మంచి లక్ష్యంతో ఆ జాతీయ భావాలతోటి ఇక్కడ ఒక పర్యాటక కేంద్రంగా ఒక ఐకాన్ సెంటర్ని ఎంచుకొని ఇక్కడ ఐ లవ్ కావలి, నేను కావలిని ప్రేమిస్తాను అని చెప్పిందని ఇక్కడ ఈ యొక్క 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పరిచి ఈరోజు ఉన్నటువంటి రేపటి తరం వాళ్ళకి ఒక జాతీయ భావాలు పెంపొందించే విధంగా మనకి ఎవరైతే స్వాతంత్రం కోసం ఈ యొక్క జాతి కోసం ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళందరూ కూడా కష్ట ఫలితంగా వాళ్ళందరూ కూడా రానున్న తరానికి గుర్తు చేస్తూ ఈ విధంగా చేశారు. మరి అదేవిధంగా కావలి నియోజకవర్గంలో అనతి కాలంలో ఆయన గెలిచిన తర్వాత ఎవరు ఊహించిన విధంగా అభివృద్ధి పదంలో దూసుకొని పోతూ అందరికీ కూడా ఈ కావలి కనకపట్నం అనే దానికి ఈయన చేయగలడని చెప్పి మంచి ఆలోచనతో ఉన్నాడు. అదేవిధంగా మరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బిలకొండ క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. మరి జిల్లాలోనే ఈ యొక్క స్వామివారి అక్కడ మరి వెలసినటువంటి స్వామి రేపు ఆదివారం రోజున 17వ తేదీన మరి పీఠాధిపతుల చేత ఎక్కడైతే ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రహరీ గోడ కానీ గాలి గోపురానికి కానీ శంకుస్థాపనలు ఉన్నాయి. ఇంత ఆధ్యాత్మికంగా అటు ఆధ్యాత్మికంగా కానీ ఇటు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్ని సమకూర్చుకుంటూ ఇంత కావలి నియోజకవర్గం ఇంత అభివృద్ధి పదంలో తీసుకొని పోతున్నటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే అదే కాకుండా మరో టీడీపీ యువకులు కూడా ఇక్కడ మళ్ళీ ఇంకో కేక్ కూడా తీసుకొచ్చి ఇదే సెల్ఫీ పాయింట్ వద్ద వాళ్ళు ఆయనకి కేక్ కట్ చేసే విధంగా మళ్ళీ ఇంకో కేక్ కూడా తీసుకొచ్చారు. ఈ కేక్ కూడా మన టీడీపీ నాయకుల సమక్షంలో ఇక్కడ కేక్ కట్ చేసేదానికి ఇక్కడ మొత్తం ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకుందాం. బాబు చెప్పండి, మీరు ఈ కేక్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మేము యాక్చువల్గా మా యువత అంతా కలిసి చాలా భారీ ఎత్తున ప్లాన్ చేద్దాం అనుకున్నాం. మా సార్ అందుబాటులో లేడు, జనం కోసం అసెంబ్లీలో ఏదో పని మీద వెళ్ళాడు. అందుకని మేము ఈ 100 అడుగుల జెండా ఐ లవ్ కావలి దగ్గర మా యూత్ మా అందరూ కలిపి ఇక్కడ కేక్ కటింగ్ అరేంజ్ చేసాం. ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోయినా కూడా ఆయన ఉంటే అందుబాటులో ఇంకా ఘనంగా నిర్వహించే వాళ్ళం. ఆయన లేకపోయినా కూడా ఆయన ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద ఆయన జన్మదిన వేడుకల్లో పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఇక్కడ యువత కూడా ఎక్కువ మక్కువ చూపుతుంది. కెమెరా పర్సన్ సాయితో మధు, సిఎండి న్యూస్, సెల్ఫీ పాయింట్ నుండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు
08626 245167.